మీరే ఉండి ఇక్కడ ఉండి ప్రభు నాయకుడిగా ఉండి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను నేర్చిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము పరలోక తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 27వ అధ్యాయము 25వ వచనం. ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎండిన గడ్డి వామి వేయబడెను. ఎండిన గడ్డి అంటే ఇక్కడ ఎవరు అంటే క్రీస్తు విశ్వాసంలో నుంచి తప్పిపోయిన వారు. క్రీస్తు విశ్వాసంలో నుంచి తప్పిపోయిన వారిని ఏం చేస్తారు? ఎండిన గడ్డి అంటే మనం పంట వేసిన తర్వాత దానిలో ఉన్న ధాన్యాన్ని మనం తీసుకున్న తర్వాత ఆ వేసు గడ్డిని ఏం చేస్తారంటే పశువులకు వేస్తాం. దాన్ని వామిగా వేయబడుతుంది. వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడుచున్నది. కొండగడ్డి అంటే ప్రభు మాట ప్రకారం ప్రభు చిత్తంలో ఉన్నవారు. వారు ఎక్కడ ఉంటారట? కొండగడ్డి ఏరబడుచున్నది. ఏరబడుతున్నది అంటే క్రీస్తు ఆ యొక్క సన్నిధిలోకి తీసుకురా. 22వ వచనం. 22వ మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వానిని వదిలిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను. మూడుడట. మూడు అంటే ఎవరు అంటే ఎవరి మాట వినడు, నా మాటే సాగాలి, నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే సత్యం అనేవాడు మూర్ఖుడు. ఆ మూర్ఖుడు ఇక్కడ ప్రభువుల వారు ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు అంటే గోధుమలతో పోలుస్తున్నాడు. గోధుమలు చాలా గట్టిగా ఉంటాయి, మెదగవు. అవి రోడ్లో వేసి దంచినా కానీ అవి మెదగ, ఒకవేళ దంచినా కానీ చిల్లి పక్కకు పడుతుంటాయి. అట్లానే మూఢుడు అనేవాడు మనకి మంచి మాటలు చెప్తే వానికి చెవికి ఎక్కవు. గోధుమలు ఎట్లయితే రోడ్ నుంచి ఎట్లా బయటపడతాయో ఈ మూఢుడు కూడా అట్లానే బయటికి వెళ్ళిపోతాడు. ఆ మాటల నుంచి దూరంగా పారిపోతాడట. రోకట వేసి దంచినను వాని మూడత వాని వదిలిపోదు. రోట్లో వేసి దంచటం అంటే అర్థం ఏంటంటే ఒక ఇంట్లో కూర్చోబెట్టి లేదా చైర్లో కూర్చోబెట్టి లేదా మందిరంలో కూర్చోబెట్టి చెప్పినా కానీ వాడు ఆ మంచి మాటలు వానికి చెవులకు ఎక్కవు, పారిపోతాడు. ఆ మాటల నుంచి తప్పించుకొని పోతాడు. ఇర్మియా 5వ అధ్యాయము 3వ. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టించుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకనున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు మూడుల గురించి, మూర్ఖుడు గురించి. ఏం చేస్తారట? దేవుని మాటలు, మంచి మాటలు చెప్తే వాళ్ళు మల్లటానికి సమ్మతించరు. అంటే సపోర్ట్ చేయరు. వాళ్ళు ఆ మంచి మాటలకు వాళ్ళు విధేయత చూపించరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు. యథార్థత మనుషులలో మనకు దేవుడు చూసేది ఏంటంటే యథార్థత. యథార్థత ఎవరిలో ఉన్నదో దేవుడు పరీక్షిస్తాడు. ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమంటున్నట్టే, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు. ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి ఇక్కడ ఈ మూడులు ఏం చేస్తున్నారట? నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. నీవు వారిని కొట్టితివి అంటే దేవుడు వాళ్ళకి వినకపోతే ఏం చేస్తాడంటే శిక్షకు వాళ్ళను అప్పగిస్తాడు, సాతానుకు అప్పగిస్తాడు, శ్రమలకు అప్పగిస్తాడు, నిందలకు అప్పగిస్తాడు. అయినా కానీ వారికి దుఃఖము కలగలేదు. దుఃఖం అంటే వాళ్ళకు బాధ కలగలేదట. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లక ఉన్నారు. నువ్వు వారిని క్షీణింపజేసినావు అంటే మొత్తం వాళ్ళను సమస్తము తీసివేసినావు, వారు జీరో అయ్యేటట్లు చేసినావు. కానీ వారు శిక్షకు లోబడనొల్లకనున్నారు. ఎందుకు వచ్చింది నాకు ఈ శిక్ష? నేను ఆ స్థాయిలో ఉన్నవాడిని ఈ స్థాయిలోకి ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు జరుగుతున్నది అని మాత్రం వాళ్ళు మాత్రం పట్టించుకోరట.
రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. రాయి ఎంత గట్టిగా ఉంటుందో వాళ్ళ ముఖాలు కూడా అంత గట్టిగా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ, ఎన్నిసార్లు చెప్పినా కానీ రాయిలాగా ముఖం చేసుకుంటారు. కానీ అసలు నాలో ఉన్న తప్పేంది, వీళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు, ఒక్కసారి కంటే ఒక్కసారన్నా నేను పట్టించుకోవాలి కదా, నేను వినాలి కదా అనే విధంగా ఆలోచించరు వాళ్ళు. రాతి కంటే మరి కఠినంగా చేసుకుంటారంట. రాతి లాంటి హృదయము, రాతి లాంటి ముఖము. ఇక రాయికి చెప్పినా బట్టే వాళ్ళకు చెప్పినా ఒకే విధంగా వాళ్ళు వాళ్ళ ముఖాన్ని ఆ విధంగా మార్చేసుకుంటారు. మల్లుటకు అస్సలు సమ్మతించరు. మన మంచి మాటల వైపు వాళ్ళు మల్లటానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ, మూర్ఖుడు కదా వాడు, ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు మంచి దారికి రాడు. కాబట్టి వాడిని దేవునికి అప్పగించడమే మనం చేయాల్సిన పని. సంఘంలో కానీ లేదా సొసైటీలో కానీ మనం ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. వినకపోతే వాడి కర్మ, దేవునికి అప్పగించాలి. ప్రభువా, వీడు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినటం లేదు అని దేవునికి అప్పగించాలి. దేవుడు చూసుకుంటాడు. వాని ఏదో విధంగా ఇక్కడ ఏమంటున్నా అంటే, వాని కొట్టితివి, వాని క్షీణింపజేసితివి, వాని శిక్షకు కూడా నీవు అప్పగించావు, కానీ వాళ్ళు లోబడని వాళ్ళకు ఉన్నారు. దేవుడు కూడా వదిలేస్తాడు అట్లాంటి వారిని. దేవుడు కూడా పట్టించుకోడు. ఏం చేస్తాడు, కొడతాడు. దేవుడు దుఃఖంలోకి నెట్టివేస్తాడు, శిక్షకు అప్పగిస్తాడు. అయినా కానీ లోబడని వాళ్ళకపోతే ఏం చేస్తాడంటే, ఇంకా వాళ్ళని అట్లా పక్కకు వదిలేసి ఇక చివరికి తీర్పు తీర్చే సమయంలో వాడిని నరకానికి అప్పగిస్తాడు, నరకంలోకి నెట్టివేస్తాడు. అక్కడ పోతే అక్కడ పండ్లు కొరకటం తప్ప ఏముండదు. అక్కడ యుగాలు కాలిపోవాల్సిందే. కాబట్టి మూర్ఖులాగా మనము ఉండకూడదు. ఏ విషయానైనా సరే మన ఎదుటి వారు చెప్పేది రైటా రాంగా, అసలు మనం కరెక్ట్ ఉన్నామా లేదా తప్పుగా ప్రవర్తిస్తున్నామా, ఎదుటివారు చెప్పేది కరెక్టా, నేను అనుకునేది కరెక్టా అని ఒకసారి మనము అనుకొని ముందుకు సాగితే, ముఖ్యంగా దేవుని బిడ్డలు వాక్యానుసారంగా ముందుకు పోవాలి. దేవుడు ఒక్కోసారి వాక్యం ద్వారా మనల్ని శిక్షిస్తాడు, వాక్యం ద్వారా మనల్ని ఇట్లా హెచ్చరిస్తుంటాడు. ఆ వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి. అంతేగాని ఈ వాక్యం నా కొరకే, నేను మూర్ఖుడినా, నేను అంధుడినా, నేను చెడ్డవాడినా అనుకుంటే ఏమి చేయలేం. దేవుడు కూడా వదిలేసి నరకానికి అప్పగిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మూర్ఖులుగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా.